టికెట్సా దొరికాకండ్రా కిందన ఎక్కడ ఉన్నారా పైన అసలు దొరక ఫస్ట్ రిలీజే చేయట్లేదు అనుకుంటా. అట్లా ఎందుకు అవుతాయి బాబు సినిమా బిజినెస్ అవ్వాలిగా. బా ఏం సినిమారే బాగుంది తోపు ఉంది. అయినా మా అన్న అంటే ఆ మాత్రం ఉంటుందిరా. బాగుంది సినిమా. అన్న కూడా యాక్టింగ్ రోజు తీర్చాడులే. ఇంకో టోప్ సినిమా టీఎఫ్ఎల్ లిస్ట్లోకి యాడ్ అయిందిరా. నిజమేరా ఫోన్లే హిట్టా ఫట్టా అని తెగ టెన్షన్ పడ్డాను. మొత్తానికి హిట్ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఏమైందిరా? మెడ కొంచెం పెట్టేసిందినట్టుందిరా. తల ఎత్తుకొని చూస్తే మరి పట్టదా? అవునరా అది నిజమే, కానీ కింద 2 రోజులు ఉన్నారా అందుకే అవే తీసాను. అయినా ఇది ఏమైనా కొత్తారా? ఆ కింద 2 రోజులేరా మనకి రిలీజ్ చేసేది. నాకు తెలిసి మిగతా రిలీజ్ కూడా చేయడం అనుకుంటా. కానీ మన బడ్జెట్కి అవే ఉన్నాయి కదరా. ఈ మేన్నొప్పులకి అంటే కొంచెం బడ్జెట్ పెంచుకోవడం బెటర్ ఏమో. అంటే బయట బ్లాక్లో కొంటామేంట్రా? మరి ఇంకేం ఆప్షన్ ఉంది? అలాంటి పనులు ఈ గోపి చేయరా. ఆపరా నీ కట్టుబాని డైలాగులు. నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా కట్టు బానిసనే. ఇదే ఇలాంటి డైలాగులే చెప్పు. అప్పుడు కట్టు బానిస కాదు, కట్టుకోవాల్సి వస్తుంది మెడకే. బొక్కలోకి ఇంకా రాజమౌళి గ్రాండర్ సినిమా కూడా ఉంది. అప్పుడు కూడా ఎలాగ ఉంటావా? అప్పుడు కింద సీట్లు కూడా దొరకవు నీకు. అప్పుడు అదేంట్రా అలా అంటావు? మరి లేకపోతే ఏమన్నారా? పోతే పోయే 1500 సినిమా సుఖంగా సొత్తు చాలురా. ఎన్ని చెప్పినా కష్టమేరా. సంక్రాంతి అదే బెటర్. అమ్మా మళ్ళీ అవి కింద 2 రోజులు. ఇప్పుడు ఎలాగా అమ్మా? ఒకసారి కాల్ చేద్దాం అక్కడికి. హలో. అరే వినిపిస్తుంది చెప్పరా. అరే అది సినిమాకి వస్తావా అంటే నాకు తెలుసురా మీ అన్న కాదు మీ హీరో కాదని, కాకపోతే అడుగుతున్నా ఏమైనా వస్తావా సినిమాకి? ఓడి అమ్మ ఏ సినిమా అయితే ఏంట్రా వస్తాను. నువ్వు సింపతి డైలాగ్ మామేంట్రా? ఎంతైనా నేను టీఎఫ్ఎల్. ఆపరా బాబు నువ్వు తీరా నేను వస్తానా? ఓకే. అరే అలా కాదు, ఎక్కడ తీస్తున్నావు అంటే ఏరో అని. మనకంత స్కోప్ ఎక్కడ బ్రదర్? మనకి 2nd రోయేగా హైయెస్ట్. అవునా? అయితే నేను రానులేరా. అదేమిరా మళ్ళీ? మొన్నంటే ఏదో మా ఊడు సినిమా కాబట్టి ఆ ముందు సీట్లన్నా ఏదో ఫస్ట్ డే ఫస్ట్ చూసేయాలి అన్న ఆతృతతోనో ఎగ్జైట్మెంట్తోనో ఓకే చెప్పేసి అన్నాను. కానీ ఈ హీరో కూడా అవసరమా అన్న ఉద్దేశం అంతే. అంటే ఎందుకు అంత కష్టం అని ఇంకెందుకు అది ఏమనుకోకే. అయినా అంత కిందనైతే నువ్వు కూడా వెళ్ళకరా. ఓటీటీలో వెంటనే దింపేస్తున్నాడు కదా, అక్కడే చూసుకుందాంలే. థియేటర్కి వెళ్ళాలా ఏంటి? నీకంటే ఆ హీరో లేకపోతే ఒక హీరో అని ఇష్టం ఉందిరా, నువ్వు ఆ హీరో దానికి వెళ్తావు.
ఎంత కష్టమైనా నేను అలా కాదు కదరా. అందరు హీరోలు ఒకటే, టీఎఫ్ఏ బాగుండాలి కదరా. ఊడి అమ్మ, అందుకే అయితే అంతమంది పెట్టుకోకూడదురా. నువ్వు నాలా ఒక్కడే పెట్టుకో, సరిపోద్ది. సింపుల్ గా తగ్గొట్టవచ్చు. ఏడికేం తెలుసా టీఎఫ్ఏ గురించి? టీఎఫ్ఏ బాగుండాలి. ఎవ్వడు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను. నేను ఒక్కని చాలు. అబ్బాబ్బాబ్బా, ఏముంది సినిమా. వన్ హెల్ ఆఫ్ జర్నీ. నిజంగా నిజంగా చాలా బాగుంది. ఇంకా టీఎఫ్ఏ బాగుంది. సినిమా హిట్ అయిపోయింది కదా, కొంచెం ఏమైనా పెట్టి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవడం బెటర్ ఏమో. వెళ్దాం. ఏమైంది? ఏం చేశారంటే మెడబెట్టేసా అంత? అది మూవీకి వెళ్ళాను డాక్టర్. ఏం ఫస్ట్ కాదు, సెకండ్ రో డాక్టర్. ఏదైనా తల ఇలా కాన్స్టెంట్గా పైకి ఉండిపోయేలాగా ఏ పని చేయకండి, ఏది చూడకండి. అదన్నా మళ్ళీ మెడకి తీసుకుని మెడ తీసేసి వస్తుందరట. డాక్టర్, ప్రిఫర్ నాట్ టు గో టు సినిమా హాల్. మీకు కానీ పైకి దొరకకపోతే సినిమా హాల్కి వెళ్ళకండి. ఎలాగో ఓటీటీలో ఈ మధ్య వచ్చేస్తాయి కదండి, వెంటనే అక్కడ చూసుకోండి. ఏముంది? ఒకసారి ఇట్లా ఏదో వచ్చిందిరా చూద్దాం. బాబాయ్, అసలు ఆ విజువల్స్ ఏంటి, ఆ గ్రాండియర్నెస్ ఏంటి, అంత గ్రాండ్గా తీసేటి సినిమా. అసలు ఇలాంటి సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళకపోతే నేను నేను టీఎఫ్ఐ కొట్టు మనసులుగుతాను. అమ్మా, ఎలాగైనా చూడాలి. అమ్మా, అవునా? టికెట్లు రేస్ చేసి చూడలేదా? చూద్దాం. రిలీజ్ చేసాడు, చూసాడు. అది రావట్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం. ఇది రావట్లేదు. మెసేజ్ది పోన్లే, అందరూ ఇప్పుడే ట్రై చేస్తున్నారేమో. క్రాష్ అయిపోతుంది వెబ్సైట్. రాత్రి ఎవరు లేనప్పుడు బుక్ చేసుకుందాం. సరే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఉన్నాయి. సారీ, రిక్వెస్ట్ ఫెయిల్డ్. నాకైనా ఎవరికి అవ్వట్లేదా? ఏంటి, బుక్ చేద్దాం ఇప్పుడు కూడా అవ్వట్లేదు. మధ్యాహ్నం బెస్ట్గా అట్లీస్ట్ ఓపెన్ అయింది, ఇప్పుడు ఓపెన్ కూడా అవ్వట్లేదు. అది అలా టికెట్లు ఫోన్ అన్నీ బ్లాక్ అండ్ వైట్. అంటే
అన్ని సోళ్ళు అయిపోయింట్రా బాబు. అమ్మా ఇదేంటి ఎప్పుడు ఇలాగ అవుతుంది అంటే కింద 2 రోజులు కూడా దొరకలేదు. ఎలా ఇప్పుడు కౌశిక్ గారు అడుగుదా అడిగిన ఫోన్ చేద్దాం. హలో హలో రే రే ఏరా టికెట్స్ ఏమైనా సెట్ అయ్యాయా? టికెట్సా? లేదురా, అయినా మా హీరో కాదు కదా, తీరిగ్గా రిలీజ్ రోజు వెళ్తే దొరికేస్తేలే. అరే అలా దొరకవురా, పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ కొంచెం గ్రాండ్ మూవీ కదా, అలా దొరకవురా. ఆన్లైన్లో ఆల్రెడీ అయిపోయినట్టు చూపిస్తుంది, మొత్తం అన్ని సోల్డ్ అవుట్ కూడా అయిపోయారా. ఇంకా బొక్క రిలీజ్ కూడా చేసి ఉన్నాడు. అలా ఉండదురా. అరే ఎన్నిసార్లు బుక్ చేస్తే అవ్వలేదురా, ఏదో కొత్తగా చెప్తే. అయినా నేను టీఎఫ్ఐని ఏం అనేయట్లేదురా, నేను టీఎఫ్ఐని అనేస్తున్నాను అఫెండ్ అయిపోతున్నాను. కానీ టీఎఫ్ఐని అనట్లేదు, లోకల్ వాళ్ళు లేకపోతే మనలాగే ఫ్యాన్స్ థియేటర్ వాళ్ళు ఎవడో ఒకడు వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారేమో అన్న డౌట్. నా దేశం వరకు రిలీజ్ కూడా చేయరు. సరే నేను డైరెక్ట్గా వెళ్తా, లేకపోతే అంటే ఎల్లుంటే కదా రిలీజ్, టికెట్లు ఏమన్నా రిలీజ్ చేస్తే అక్కడ నేను తీసుకుంటాను. సరే అయితే ఒకవేళ దొరికితే నాకు కూడా ఉడితే నేను కూడా వచ్చేస్తాను నీతో. సరేరా, చెప్తాను, నీకు కాల్ చేస్తాను నేను. అమ్మయ్య ఎక్కడన్నా దొరుకుతున్నారా బాబా? ఎక్కడ బాలే? ఎక్కడ ఉన్నాయి? కింద 4 రోజులు ఉన్నాయి. 4? అది ఉడికిందా చూడగలనా? ఒక్క చూసేస్తాను. సరేనైతే 2 ఇవ్వు. 2? 2 ఏంటి? మనిషికి ఒకటే. ఒకటేంటన్నా, మేము ఉన్నది 2 బాబు. ఒక్కటే వద్దాపోతే లేదు, మీరు పంపిస్తాను. ఓకే. అరే మనిషికి ఒకటేనంట. అవునా? మరి నువ్వు తీసుకున్నావా? లేదురా, నువ్వు వస్తానన్నావుగా. ఓర్ని అందుకోసం అయిపోయావా? ఓడి అమ్మా, సర్లే రిలీజ్ రోజు వెళ్దాంలే, దొరికేస్తే. ఖచ్చితంగానా? నేను ఉన్నాను కదా, లైట్ తీసుకో, ఓకేనా? దొరికితే అంటావా? వీడు కాన్ఫిడెంట్గా అని చెప్తున్నాడు, కానీ ఈ బై మిస్టేక్ మిస్ అయినా కూడా మళ్ళీ ఉండలేమేమో. సరే అడగని కాల్ చేసి చూద్దా. హలో రే, ఏమైనా టికెట్స్ ఉన్నాయా? లేవురా. ఓకేరా, ఓకే. అరే వేరే ఊరైనా పర్లేదురా, వెళ్ళి చూస్తాను. అంటే కొంచెం నెక్ పెయిన్, కొంచెం మిడిల్లో ఏమన్నా ఉండేలా చూడరా సీట్స్. సరే అంటే ఏ ఊరైనా పర్లేదా? ఏ ఊరైనా పర్లేదు, ఒకసారి అడిగి చెప్తా. సరేరా, ఒకసారి నాకు ఏంటన్నది చెప్పు. సరే లేవా? లేవంటా. ఓకే సరేరా. ఏంట్రా బ్లాక్లో కొనాలా? అంతేగా, ఆ రోజు అన్నాను కదరా దొరకనివ్వరని, మరి ఇంకా లేకుండా అలాగే కొన్నాను. సరే 1500 అంట, వస్తావా? 1500రా? లేవరా అంత నా దగ్గర. అవునా? లైట్ తీసుకోరైతే, ఇంకా అంత మించి తక్కువ అంటే కష్టమే. అదేంట్రా అలా అంటావు? ఫిక్స్ అన్నావు కదా టికెట్స్. అప్పుడు అనుకున్నారా, అవ్వలేదు. అయినా ఇప్పుడైనా సరే 2500. నేను జస్ట్ 1500 అడుగుతున్నాను. ఎందుకంటే నేనే చెప్పాను కదా నీకు, మీరు దొరికేస్తారని చెప్పినందుకు. సరే నేనే తీసుకొచ్చాను కాబట్టి అందుకే 1000 రూపాయలు పెట్టుకుంటారు, 1500 పెట్టుకున్నాను అంతే. నా దగ్గర లేవురా అంట. సర్లే ఏమనుకోకైతే, అంటే షో టైం కూడా అయిపోతుంది. సరే. ఏంటి ఇలా అయింది?
ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం అనుకున్నాం కదా, డబ్బులు లేకపోతే ఇలాంటి సినిమాలు చూడకూడదా? సర్లే, ఇంకో షో ఏదైనా ఉందని చూస్తాం. ఎప్పుడు షో? కింద ఉన్నాయి టికెట్స్. చూసేద్దాం. వస్తున్నా. ఏ సినిమారా, చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ ఆయన తప్ప ఎవడు తీయలేడు సినిమాలో. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకున్న ఆశ నెరవేరింది. జై టిఎఫ్ఐ. ఇదేం చేస్తున్నా? సినిమా చూసావా? చూసాను రా. ఎలా ఉంది? ఉంది. అయితే నాకు చిన్న హెల్ప్ రా. ఏం లేదు, మా యూట్యూబ్ ఛానల్లో నువ్వు రివ్యూ ఇవ్వాలరా. తోపుంది తురుముంది అని. అంటే అది ప్రమోషన్ వీడియో అనుకో, లైవ్ ఉంటుంది, ఇవ్వాలి. ఇవ్వగలవా? రివ్యూ? ఓకేరా. వచ్చేస్తే హాయ్, ఈరోజు నా దగ్గర ఒక న్యూట్రల్ ఫ్యాన్ ఉన్నాడు. ఆయన టీఎఫ్ఐ కట్టుబానిసగా ప్రకటించుకుంటుంటాడు. ఆయన అడుగు చూద్దాం సినిమా ఎలాగుందో. చెప్పండి, సినిమా ఎలాగుంది? బాగుంది. సినిమా అయితే బాక్స్ ఆఫీస్ రికార్డులని బద్దలు కొడుతుంది. అసలు డైరెక్టర్ విజన్కి హ్యాట్స్ ఆఫ్. ఈజ్ ఇట్? కానీ ఒక ట్రూ సినిమా ఫ్యాన్గా నేను సాటిస్ఫై అవ్వలేదు. ఉన్నాడు. ఇప్పుడే కాదు, నేను ఏ స్టార్ హీరో సినిమాకి, ఏ పెద్ద సినిమాకి కూడా సాటిస్ఫై అవ్వట్లేదు, అవ్వలేదు. ఎందుకంటే ఏ సినిమానైనా ఇష్టపడే నేను, చిన్న సినిమా అవ్వనబట్టే, పెద్ద సినిమా అవ్వనబట్టే, ఏ సినిమానైనా ఇష్టపడే నేను ఏ రోజు కూడా పై సీట్లో కూర్చొని అవ్వలేదు. ఎప్పుడు ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా కింద 2 రోల్లో మాత్రమే కూర్చోగలను. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటే ఒక పెద్ద సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలంటే ఎంత కష్టమైపోయిందంటే, ఎంత దారుణం అంటే, టికెట్లు రిలీజ్ చేయట్లేదు. ఒక్క వేళ రిలీజ్ చేస్తే కింద రిలీజ్ చేస్తారు, లేకపోతే షో స్టార్ట్ అయ్యే 2 నిమిషాలు స్టార్ట్ చేస్తారు. ఈ జనరేషన్లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు దొరకాలంటే ఐదర్ నీకు డబ్బులు ఉండాలి, లేదా పలుకుబడి ఉండాలి. కానీ అంత పలుకుబడి కానీ అన్ని డబ్బులు కానీ నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నదల్లా ఒక్కటే, సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చితో నేను నొప్పి కూడా తెచ్చుకున్నాను. ఇలా ఎన్నో ఫస్ట్ డే ఫస్ట్ షోలు కింద కూర్చొని చూసి నొప్పి తెచ్చుకున్నాను. ఇలా టికెట్లు రిలీజ్ చేయకపోతే, మాకు దొరకకపోతే ఎలా నాలాంటి ఒక మామూలు సినిమా లవర్ ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూడగలడు? అంటే డబ్బులు లేకపోతే నాలాంటి మామూలు వ్యక్తులు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చూడకూడదా? థియేటర్ ముందు వరకు వెళ్ళి టికెట్ మీకు దొరకకుండా తిరిగి వచ్చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? నా విన్నపం ఒకటే సార్. ఈరోజు మీ యూట్యూబ్ ఛానల్ మెమోజీ ఫైట్ నుంచి చెప్తాను. నా విన్నపం ఒకటే సార్, ప్రొడ్యూసర్లు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, థియేటర్లో ఫ్యాన్లో ఎవరో నాకు తెలియదు, కానీ
టికెట్స్ అన్ని ఇలా హోల్డ్ చేయకండి సార్. టీఎఫ్ఐ పాడైపోతే అక్కడ వదులుతారు కదా సార్. వెళ్ళట్లేదు మిగిలిపోయినవన్నీ అక్కడ వదులుతారు కదా సార్. అవి ముందు వదలండి సార్. కొంచెం పైన మంచిగా వదలండి సార్. కొన్ని టికెట్స్ వదలండి సార్ మాలాంటి మనసుల కోసం. మేము వేరే హీరో సెంట్రిక్ ఫ్యాన్స్లా కాదు సార్. మాలాంటి కట్టు మనసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఇలాంటి సినిమాలు చూడనివ్వండి సార్. ఆ హీరో సెంట్రిక్ ఫ్యాన్స్ ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి సినిమాలకు వెళ్ళగలరేమో సార్. వెళ్ళొచ్చి ఆ సినిమాని నెగిటివ్ చేయగలరేమో సార్. కానీ మాలాంటి కట్టు బానిసలు నెగిటివ్ చేయరు సార్. ఆ సినిమాకి డబల్ ట్రిపుల్ కలెక్షన్ వచ్చేలా చేస్తారు సార్. ప్రతి సినిమాని ఆదరించడానికే చూస్తారు సార్ మాలాంటి ఫ్యాన్స్. మమ్మల్ని కూడా గుర్తించండి సార్. మాకు టికెట్లు రిలీజ్ చేయండి సార్. రేపొద్దున ఆ హీరో సెంట్రిక్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ హీరో సినిమాలు రిలీజ్ అయితే మీ సినిమాను వదిలేచ్చాము. కానీ మేము అలా వదిలేము సార్. మేము అలా వదిలేము. మమ్మల్ని సినిమా చూడనివ్వండి సార్. ఫస్ట్ షోలు చూడనివ్వండి సార్. మా దగ్గర అన్ని డబ్బులు లేకపోయినా మేమైతే సినిమాని హిట్ చేసాం మనసు ఉంది సార్. అదే సార్ నా విజ్ఞప్తి. టీఎఫ్ఐ బాగుండాలి. టీఎఫ్ఐ బాగుండాలి. టీఎఫ్ఐ మాత్రమే బాగుండాలి. ఏడుదే ఉంది మావా. టీఎఫ్ఐ బాగుంటే చాలు.